Hey guys, welcome back to Bite channel. సో ఇది వచ్చేసి కంటెంట్ ఏంటంటే మొన్న మీకు చూపించినట్టు ఇంట్రెస్టింగ్ కంటెంట్ కాళీమాతది హారతి అయితే ఈరోజు ఉంది. సో చాలామంది అంటారు ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది అట్లా అని చెప్పేసి మేము అందరు ఈగర్గా వెయిట్ చేస్తారు. శ్రవణ్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మేము వెళ్ళి ఈరోజు హారతి ఎట్లయితే ఏందని కూడా రికార్డ్ అయితే మీకు చేసి చూపిస్తాము. అండ్ చాలా మందికి ఇన్స్టాలో కూడా పెట్టడం జరిగింది అండ్ యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కిందనే ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, అది నొక్కడం ద్వారా మా వీడియోస్ అన్ని మీ ఫోన్లోకి వస్తాయి డైరెక్ట్గా. చలో వెయిటింగ్. प्रभादेन नमः ऐं ह्रीं श्रीं मेजधनेजगदीश्वर्ये नमः ऐं ह्रीं श्रीं मेघवीरासंसेव्याय नमः ॐ ऐं ह्रीं श्रीं मेघप्राभवचारण्ये नमः ऐं ह्रीं श्रीं मेघारोपिण्ये नमः ऐं ह्रीं श्रीं मेषुत्र्ये नमः ऐं ह्रीं श्रीं ఈప్సిరాత్ప్రదానిన్యే నమః ఐం హ్రీం శ్రీం వీరజగదేశ్యాయ నమః ఐం హ్రీం శ్రీం. చెప్పాలి, అందరూ కూడా చెప్పండి ఒకసారి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే కొంచెం
నాథ త్వమేవ శరణం మమ అనుకోండి అందరూ కూడా. సో వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మీకు తెలిసిన వాళ్ళే, మొన్న వీడియోలో కూడా వచ్చిండే. ఒక్కసారి టీం అందరికీ చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేము కూడా మా టీం తరఫు నుంచి. ఎందుకంటే అంత ఎఫర్ట్స్ పెట్టి డెకరేట్ చేయడం కానీ అంతమందిని తెప్పించి వాళ్ళని మేనేజ్ చేయడం అనేది గ్రేట్ థింగ్. అండ్ ఈరోజు సపరేట్ పంతులు కూడా ఉంటారు మనతోటి. సో జై భవాని స్వామి. పంతులు మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఇక్కడ? నేనా, ఇది అమ్మవారిది 2012 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. 2012 నుంచి. గణేష్ని కూడా మీరే చేస్తారు కదా? నేనే చేస్తా. అది 2011 నుంచి గణేష్, 2012 నుంచి అమ్మవారిది. అండ్ మీకు ఎట్లా అనిపించింది అసలు ఇన్ని రోజులు అని చేస్తారు కదా? అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ. అంటే మీరు నమ్ముతారో లేదు కానీ మొన్న సరస్వతి అలంకారం రోజు వీణ పెట్టినాక మరుసటి రోజు తీసేటప్పుడు మేము ఇట్లా పట్టుకున్నాం, అంతే టింగ్ మన సౌండ్ వచ్చింది. మేము దాని మీద ఏం వేయలే కూడా. మీకు ఈరోజు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నట్టు లైక్ ఈరోజు ఎట్లా అనిపించింది? లైక్ ఈరోజు ప్రోగ్రామ్ కానీ ఫస్ట్ నుంచి హారతి ఉండడం కానీ మాకైతే మా పని అయిపోయింది. అంటే అట్లా అని కాదు కానీ అక్కడ అంతమంది ఉన్నారు కదా, మాకైతే అసలు మేము వీడియో తీసుకోవడం మాకే కాలేదు. అన్న వాళ్ళు అయితే మేనేజ్ చేశారు, కూల్గా మేనేజ్ చేసేస్తారు వాళ్ళు ప్రతిసారి. సో మీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రతిసారి వాళ్ళు కంపల్సరీ అమ్మవారికి చాలా మంచిగా చేసుకుంటారు, ఎంతో భక్తి శ్రద్ధలతోని. వీళ్ళందరూ కూడా అప్పుడు చదువుకుంటుండే చిన్నపిల్లలే, చిన్నపిల్లల నుంచి పెట్టుకుంటూ ఇప్పుడు కొద్దిగా మంచిగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా అంటే ఇక్కడైతే పవర్ఫుల్. కంపల్సరీ పూజ చేసేటప్పుడు ఎవరైనా భక్తితో చేసుకుంటే కోరిన కోరికలు తప్పకుండా వస్తాయి. భక్తి ముఖ్యం. ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనిపిస్తుంది మాకు. ఒకరోజు లలితాదేవి అప్పుడు మాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు, ఖాళీ రోజు ఈరోజు కోపాలు ఎక్కడి నుంచి వస్తే తెలియదు. మా టీం వాళ్ళకే ఒక చిన్నగా ఇట్లా టచ్ చేసినా కూడా కోపం వచ్చేస్తుంది. సరస్వతీదేవి రోజు మేము పెన్నులు తీసుకురావాలి, బుక్కులు తీసుకురావాలి అని అనుకోము. ఎవరో ఒకరు తీసుకొస్తారు, అది అమ్మవారి దగ్గర పూజ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. అంటే మేము ఏది ప్లాన్ చేయము, మేము అనుకుంటాము. ఎవరో ఒకరు, అది మా టీం మెంబర్సో కానీ భక్తులో కానీ ఎవరో ఒక రూపంలో అమ్మవారు మాకు పంపించేస్తారు. ఆడవాళ్ళు బాగా సేవ చేసుకుంటారు. అండ్ ఇంకోటి హారతి ఇచ్చేటప్పుడు సంది ఆంటీ వాళ్ళే కనుక్కోండి, అక్కడ చూసినట్టయితే మీరు వాళ్ళ మెయిన్ టీమ్ ఒక్కసారి వాళ్ళని చూపించగలుగుతారా? వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇంకా చాలా మంది కొంతమంది టీం ఉండరు, వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళకు కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలా. నేను ఇక్కడ అమ్మవారిని గత 13 ఇయర్స్ నుంచి జరపడం జరుగుతుంది. ఇక్కడ నేను అమ్మవారిని ఎందుకు నమ్ముతున్నా అంటే, నేను టోటల్ జీరో ఉండే, భవన్స్ కాలేజ్లో చదువుతుండే, నాకు జాబ్ లేకుండే, చేతిలో 2 అక్కల పెళ్ళిళ్ళు చేయలేదు, మా డాడీ ఎక్స్పైర్ అయిపోయి ఉండే ఆ టైంలో. సో ఫైనాన్షియల్ కండిషన్ ప్రకారంగా చాలా డౌన్ ఉండేది నాది. సో ఇక్కడ మేము ఫస్ట్ బోనాలు తీస్తుండే, బోనాల తర్వాత ఇక మేము గ్రూప్ అందరం కలిసి డిసైడ్ చేస్తుండే అమ్మవారిని ఒకటే రోజు సెలబ్రేట్ చేసుడు కంటే ఒక 9 days ఒక 11 days సెలబ్రేట్ చేద్దామని చెప్పని మేము టీం అందరం కలిసి డిసైడ్ చేసి నవరాత్రులు జరపడం స్టార్ట్ చేసినాం. దానికంటే ముందు మా గురువుగారిని అప్రోచ్ అయ్యాం. సో గురువుగారు కూడా మాకు ముంగటికి పంపించాడు మాకు. సో దాని తర్వాత నవరాత్రుల తర్వాత మా 2 అక్కల పెళ్ళిళ్ళు చేసి నాకు ఒక జాబ్ వచ్చి నేను ఇప్పుడు ఒక వెల్ సెటిల్డ్ అయినా నేను. సో ఇక్కడ అమ్మవారిని ఏదైతే మనం మనస్ఫూర్తిగా, ఇక్కడనే కాదు ఎక్కడన్నా కానీ అమ్మవారిని మనం ఏదైతే ఆమె పిల్లలం మనం, సో ఆమెకి ఏదైతే మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని మనం చేస్తామో నిష్టమంగా మనశ్శాంతిగా అంత మంచిగా, ఎలాంటి కపటాలు కానీ ఎలాంటి మనసులో ఏం లేకుండా మంచిగా పూజ చేసుకొని ఆమెకి మనం ఏదైతే చేస్తామో ఆమె తప్పకుండా అనుగ్రహిస్తుంది ఆమె. మీరు ఇవాళ చూసినట్టయితే ఇవాళ అమ్మవారి యొక్క కాళీ రూపం, మెడలో పుర్రెలు కానీ ఇవి కానీ అవన్నీ మా గురుగారు నా కిరణ్ పంతులు గారు అండ్ మా భవానీ మాతరు శివ, అజయ్, మళ్ళీ సంతోష్ స్వామి, వీళ్ళందరూ ఆ ఉన్న కొద్ది టైంలో దాన్ని మంచిగా ఉపయోగిస్తారనమాట. ఎట్లా అంటే అసలు అంత షార్ట్ టైంలో ఇవన్నీ చేయడం చాలా కష్టం, కానీ వీళ్ళు అంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మనకి చాలా కౌంట్ అవుతుంది. సో ఇమీడియట్గా మనకి ఆ పుర్రలు వేయడం అది కానీ ఆ 20 minutesలో అవన్నీ చేసేసి ఇంకా మన భక్తులందరికీ ఆ ఖాళీ రూపంలో దర్శనం ఇవ్వాలి, చూపించాలి తపనతో
సో వాళ్ళు అక్కడ లోపల కష్టపడేది మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారిని చూస్తే ఆ నాలుక పెట్టడం కానీ ఇవన్నీ కానీ. సో భవానీ మాతలు మళ్ళీ మా ఎస్పెషలీ మా కిరణ్ గురు స్వామి, సో మా గురుగారు, సో వీళ్ళకి చాలా క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. అలంకార ప్రియుడు గణేషునికి కానీ అమ్మవారికి కానీ. ఇంకా నెక్స్ట్ నీకు ఇంకొక ఈవెంట్ ఉంది అయ్యప్ప. సో అయ్యప్ప ఈవెంట్ కూడా మేము అయ్యప్ప పూజలు కూడా నియమ నిబంధ నిష్ఠతోని 41 days చేస్తాము. ఇక నెక్స్ట్ అది కూడా ఉంటుంది. మా గురువు గారి మా కాలనీలో సంబంధించిన ప్రతి ఒక్క పూజ మా పంతులు గారు చేస్తారు. ఆ అలంకారం మీరు చూసినాక అంటే చెప్పడం కన్నా చూడడం వేరే. భవానీ అయితే ఒకరు ఉన్నారు, శ్రవంతి అని చెప్పేసి. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి అసలు? శ్రీమాత్రే నమః. మేము ఎప్పుడైతే మా తమ్ముడు వాళ్ళందరూ ఆర్గనైజ్ చేసి ఇది పెట్టడం స్టార్ట్ చేశారో మాకు ఆటోమేటిక్గా అది పూజలు ఎలా అమ్మవారు చేయించుకుందో మాకు తెలీదు. ఆ దీపాలు ఎలా స్టార్ట్ చేసాము అనుకోలేదు. జస్ట్ అలా ఒక పిండి దీపం చేసాం, అది ఒకటి కాస్త మల్టిపుల్ అయ్యి చాలా అయిపోయాయి. ఒకటి నిమ్మకాయ దీపాలు, తమలపాకు దీపాలు, చాలా వెరైటీస్. అండ్ దీపాలు పెట్టడం కూడా షేప్స్లో పెట్టడం. ఇప్పుడు సరస్వతి దేవి అంటే వీణా షేప్లో పెట్టడము, అండ్ లక్ష్మీదేవి అనగానే లోటస్ రూపంలో పెట్టడము. సో లైక్ ఇన్స్పిరేషన్ అనమాట. అక్కడ చూసి లైక్ నేచర్ నుంచి మనం ఇన్స్పైర్ అవుతాం అంటాం కదా, సో అలానే మనము కొన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసేస్తాం అనమాట. బతుకమ్మ రోజు బతుకమ్మ షేప్లో లైక్ అలా ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేస్తుంది. అండ్ అలా చేస్తూ పోతూనే ఉంటాం, ఏం ఆలోచించామన్నమాట. అండ్ ఎప్పుడైతే అమ్మవారు ఫస్ట్ తెచ్చినప్పుడు సింపుల్ అనిపిస్తారు, బట్ రాను రాను పూజలు చేయించుకోగానే ఆ ఫేస్లో కళ కానీ అండ్ ఆ తేజము అవన్నీ ఇలా ఒలిక్కి పడతాయి అనమాట. ఇంకా లాస్ట్ డే వరకు వస్తే లైక్ రియల్గా అమ్మవారు వచ్చి కూర్చుంది, మాకు ఆ ఫీల్ ఎప్పుడు ఉంటుంది అనమాట. మేము అక్కడ కూర్చుంటాం కదా, అమ్మవారు రియల్గా వచ్చి కూర్చుంది, ఆ వైబ్రేషన్స్ వీ కెన్ ఫీల్ దట్ అనమాట. ఇప్పుడు జనరల్గా అయితే ఇది నాట్ ఈజీ, ఏదైనా చేయడం అనేది నాట్ వెరీ ఈజీ. ఇంకా నిష్ఠతో చేయడం అంటే ఇంకా ఈజీ కాదు. ఏదైనా మా కిరణ్ పంతులు గారు ఆయన ఏదైతే దారి మీద తీసుకెళ్తున్నారో అది చాలా పాజిటివిటీ, అందరికీ పాజిటివ్. మనకనే కాదు బయట నుంచి చాలామంది దాన్ని పాజిటివ్గా తీసుకొని అందరూ పార్టిసిపేషన్ కూడా చాలామంది చేస్తున్నారు. ఏమైనా కాదు, లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ అందరు చాలామంది దీనికి అట్రాక్ట్ కూడా అవుతున్నారు. కంపల్సరీ ఆరతి అనే టైంకి అందరు గ్యాదర్ అయిపోవాలి. ఆరతి టైంకి మాత్రం పండల్లో ఉండాలి. అదైతే టైం టేబుల్ కంపల్సరీ. ఎంత బిజీలో ఉన్నా కానీ, ఎవరు మీటింగ్స్లో ఉన్నా కానీ, ఏదైనా అంత వైండప్ చేస్తాం. మేము వర్కింగే కాబట్టి అందరు వర్కింగే కాబట్టి అందరు వైండప్ చేసుకోవాలి. ఆరతి టైంకి కంపల్సరీ ఇక్కడ ఉండాలి. అయిపోయిన తర్వాత మేమందరం ట్రూప్ కలిసి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క శక్తిపీఠం పోదామనేసి అనుకున్నాం అనమాట. సో ఇప్పటివరకు 13 years, సో 13 years 13 శక్తిపీఠాలు వెళ్ళినాము. సో ఈ ఇయర్ మేము ఒరిస్సా జాజ్పూర్ అనే శక్తిపీఠం వెళ్తున్నాము. సో దట్ విల్ బీ అవర్ 14th శక్తిపీఠం. దాని తర్వాత ఇంకా 4 శక్తిపీఠాస్ ఉన్నాయి. సో విల్ ట్రై టు కవర్ దట్ యాజ్ వెల్. దీంట్లో ఏంటంటే మా సంతస్వామి ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే శక్తిపీఠం వెళ్తామో అక్కడ మాల తీస్తారు. ఎవ్రీ ఇయర్ ఆయన ఒక్కొక్క శక్తిపీఠం దగ్గర మాల తీస్తున్నారు. 1600 beats వస్తుంది. 1600 beats వస్తుందంట. 1600 beats వస్తుంది. స్పాన్ ఆఫ్ లైక్ 60 seconds ఐ థింక్ 40. సో ఇఫ్ యూ క్యాల్కులేట్ 28 into 60, నేను బ్యాన్జు కాదు బట్ ఐ విల్ ట్రై 28. సో 28 into 40 అంత బీట్స్ కొడతారనమాట. సో గణేషుని కాడ మా నమ్మకం ఏంటంటే మేము అక్కడ ఎవరైతే పెళ్ళి కానీ ప్రసాదులు ఉంటారో సో నిద్రపోతే ఖచ్చితంగా 100% పెళ్ళి అవుతుంది. అమ్మవారి దగ్గర వచ్చేసి జాబ్ పక్కా, బిజినెస్ పరంగా మేము అందరం సెటిల్. ఎవరం కూడా ఇట్లా జాబ్ లేక ఖాళీగా ఇక్కడ ఎవరు కూర్చోలేదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నాం. ఎంత డెడికేటెడ్గా అంటే భక్తితో నువ్వు పూజిస్తే అంత ఎదుగుతూనే ఉంటావు. చాలా బాగుంది. అంటే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. సో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డిఫరెంట్ అనుభూతి కనిపిస్తుంది. ఈసారి ఇంకా చాలా బాగా అనిపించింది. శ్రీమాత్రేనమ్మా అందరికీ. నేను లిటరలీ ఒక 2 years నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇంకా సాయన్న అని చెప్పి ఒక అన్న ఉంటాడు, మా బ్రదర్. ఆ అన్న తరఫు నుంచి నేను ఇక్కడికి వస్తున్నా. ఒక ఇయర్ వచ్చిందో లేదో అంటే ఇక ఏం అర్థం కాలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హారతి చూడంగానే నాకు ఫస్ట్ డేనే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఇక అప్పటి నుంచి నాకు కంటిన్యూగా డైలీ వస్తున్నా, స్వాములని సేవ చేసుకుంటున్నా, అమ్మవారి కాడనే ఉంటున్నా. అమ్మని మొక్కి ముందు ఇక మంచిగా జరగాలని మొక్కుకుంటున్నాను. ఇవాళ హారతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే అన్న.
చాలా బాగుండే రోజు హారతి మాత్రం. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపించింది ఇన్ని రోజులు? ఐ ఫీల్ బ్లెస్డ్. నో వర్డ్స్ అంతే. శ్రీమాత్రే నమః. అమ్మ చేయించుకుంటుంది అంతే, మాదేం లేదు. అందరూ కలిసి చేస్తారు. అది ఎంత చాలా అంటే దట్ యూనిటీ, ఆ యూనిటీ కానీ అది మాటల్లో చెప్పలేమండి. అంతే, అమ్మ చేయించుకుంటుంది. ఫీల్ అర్థమవుతుంది మాకు, మా ఆడియన్స్కి కూడా. పక్క మీకు అమ్మవారు ఏ విధంగా మీరు అనుకుంటారో ప్రతి ఒక్కటి చేయాలని కోరుకుంటున్నాను. అందరూ చల్లగా ఉండాలి, నేను కోరుకునేది అది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చాలా బాగుంటుంది. అమ్మవారు ఎంతో మాకు ఇదిగా ఉంటుంది, రావాలని ఆతృత ఉంటుంది. ఆ ఆర్తలు ఇచ్చే టైంలో మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంతా చేసేదంతా తను చాలా దీపాలు అలంకరణకు అన్ని ఐడియాస్ ఇచ్చేది. మెయిన్ ఆర్తులన్నీ సెట్ చేసేస్తాను, బాగా చేసేస్తాను. మేము అసిస్టెంట్గా అందరము మేమంతా చేస్తూ ఉంటాం. అందరు చేస్తారు, అందరు కలిసి చేస్తాము. మా కాలనీ యూనిటీ అంతా, అందరం చాలా బాగా చేస్తాం. అమ్మవారి దయ మా కాలనీలో ఆమె వచ్చి ఉన్నది, అంతే మాకు చాలా హ్యాపీ. అంతే, ఈ నవరాత్రి చేస్తాం, మళ్ళీ వెయిట్ చేస్తాం, మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు వాళ్ళకు. అండ్ వాళ్ళ డివోషన్ ఎట్లాంటిది, అమ్మవారు ఒకటి తెప్పించుకోవడం ఒక లెక్క అయితే, వాళ్ళ డివోషన్ అట్లకైనా అక్కడ సేమ్ రిజల్ట్ అక్కడికి రావడం కూడా గ్రేటే. చెప్పేది ఏం లేదు, అందరూ తల ఒక మాట మాట్లాడారు, కానీ ఆ అమ్మ ఎవరితో ఏం చేయించుకోవాలో అది చేయించుకుంటుంది. ఆమె ఎవరికైతే ఇష్టం ఉందో ఈ పని నువ్వు చెయ్యి అని మనకు చెప్తుంది, అదే జరిగిపోతుంది అంతే. నేను చెప్పాలంటే నా పెళ్ళి నుంచి నా పిల్లల వరకు అంత అమ్మవారి రోజుల్లోనే జరిగింది. చెప్పాలంటే మా పెళ్ళి నవరాత్రుల్లోనే ఎంగేజ్మెంట్ అయింది. విజయదశమి రోజు నాకు పెళ్లి కూతురు చేశారు. అట్లతో దివాయనాలని గౌరమ్మ పూజ చేస్తారు, ఆ రోజు నా పెళ్ళి అయింది. మళ్ళీ పిల్లలు పుట్టడం కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆషాఢ మాసంలో కళ్యాణం జరుగుతుంటే ఇద్దరు పుట్టారు. సో అన్నీ అమ్మవారి అనుగ్రహంతోనే జరుగుతుంది. ఆ అమ్మ ఎవరితో ఏం చేయించుకోవాలో అది చేయించుకుంటుంది, అందరికీ మంచిగా చేస్తుంది. ఎవరు పెట్టినా పెట్టకపోయినా అమ్మ మనకి పిలిచి ఎలా పెడుతుందో, మనల్ని ఎలా గమనించుకుంటుందో ఆమెను అన్నీ చూస్తూ ఉంటుంది. మనం చేసేది ఏం లేదు, అంతా అమ్మ దయ. మనం ఏదో అనుకుంటున్నాం మనం చేస్తున్నాము, నిత్య ఇట్లా అలంతా ఏం లేదు. ఆ అమ్మ అనుగ్రహం మన మీద ఉంటే నీకు ఇది ప్రాప్తం, ఇది చేయి నువ్వు, నేను సంతోషపడతా. చిన్న పండు ఇచ్చినా ఆమెకు సంతోషపడుతుంది, ఎందుకంటే అందరూ ఆమెకు బిడ్డలే కాబట్టి ఏ బిడ్డని అన్యాయం చేయదు. అది శ్రీమాత్రే నమః. కిరణ్ పంతులు గారు హారతి ఇవ్వడం కానీ, ఇక్కడ వాళ్ళు పూజలు చేయడం కానీ ఆయన ఇస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక చిన్న సన్మానం అనేది జరుగుతుంది ఇక్కడ. సో అది ఒక్కసారి వీడియోలో చూసేద్దాం. చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి గణేశుడు ఇష్టం. ఇప్పుడు నుంచి అమ్మవారు కూడా ఇష్టం నీకు? నువ్వే కదా ఉర్రేది గట్టిగా ఫస్ట్ అంటే కూడా మాకు తెలిసినానని. అన్న ఎప్పటి నుంచో ఉండు, అన్న సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇక్కడికి వచ్చినాము యాక్చువల్లీ వీడియో తీసుకొని గిట. సో ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు టీం వాళ్ళకి కానీ, పంతులు గారు కానీ, భవానీలకు కూడా కానీ థ్యాంక్స్ ఒకసారి. అండ్ ఇట్లాంటి వీడియోస్ మంచిగా వస్తూనే ఉంటాయి మీకు. దానికోసం సబ్స్క్రైబ్ టు బీ బైట్ ఛానల్. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే ఫాలో చేస్తూనే ఉండండి బీ బైట్ ఛానల్కి. థ్యాంక్ యూ. జై భవానీ.